మన పిల్లాడికి చెప్పవలసింది ఏమిటంటే, తాతకు దండం పెట్టు, నాన్నకు దండం పెట్టు, నాన్నమ్మ దండం పెట్టు అని ఒక్క మాట మనం చెప్పాలి. ఏదైతే మన సనాతన ధర్మం ఉందో, సనాతన సంప్రదాయం ఉందో, చిన్నతనం లోపలనే నువ్వు కొంతమంది వేమన యోగి ఉన్నాడు, కానీ చిన్నగా ఉన్నప్పుడు ఏదైతే మనం వాళ్ళు బోధ చేస్తామో అది నిరంతరంగా ఉంటుంది. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీపదం శుభదాకారం వర్ధీపుర నివాసినం కల్పవృక్ష సమం శాంతం గురుం దత్తగిరిం భజే. ఈ రోజున మన జహీరాబాద్ పట్టణం నందు ఇంపాక్ట్ సంస్థ వారు ఒక సంస్కారవంతమైనటువంటి ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం, ఆ సభకు ముఖ్య అతిథులుగా ఇంతవరకు ఎన్నో అత్యద్భుతమైనటువంటి విషయాలను పిల్లలు ఎలా ఉండాలి, పిల్లల తల్లిదండ్రులు పిల్లలు ఎలా పెంచాలి, ఎలా పెంచితే ఈ దేశానికి ఉపయోగం ఉంది అనేటటువంటి అనేక విషయాలుగా మనకు అందించినటువంటి జగదీష్ గురూజీ గారు, మరియు మన పిల్లాడికి చెప్పవలసింది ఏమిటంటే, మనం నేర్పించవలసింది ఏమిటి, మనం నేర్పిస్తాము 100కు 100 మార్కులు రావాలి, 100కు 90 రావాలి, డిస్టెన్స్లో పాస్ కావాలి, గోల్డ్ మెడల్ కావాలి, అన్నిట్లో ఫస్ట్ క్లాస్ కావాలని నేర్పిస్తాం తప్ప ఆ పిల్లోడికి తాతకు దండం పెట్టు, నాన్నకు దండం పెట్టు, నాన్నమ్మ దండం పెట్టు అని ఒక్క మాట మనం చెప్పలేము, గురువులకు దండం పెట్టని చెప్పలేము. మరి ఎందుకు చెప్పట్లేదంటే మనము మన సంస్కృతి సంప్రదాయాన్ని మనం కంప్లీట్గా మర్చిపోయాం. అలాంటి పిల్లలకు ఏదైతే మన సనాతన ధర్మం ఉందో, సనాతన సంప్రదాయం ఉందో అది పిల్లలకు ఎక్కడి నుంచి నేర్పించాలంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్పించాలి. మన చరిత్రలో చూసుకుంటే ధ్రువుడు చూడండి, ప్రహ్లాదుని చూడండి, మార్కండేయుని చూడండి, వీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? తల్లిదండ్రుల నుంచే నేర్చుకున్నారు. చిన్నతనం లోపలనే భగవంతుని దర్శించారు, చిన్నతనం లోపలనే భగవంతుని దృష్టిలో తీసుకొచ్చారు. అలాంటి చిన్నతనం లోపలనే నువ్వు కొంతమంది వేమన యోగి ఉన్నాడు, వయసు అయిన తర్వాత భగవంతుని తెలుసుకునగలిగాడు. కానీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో చిన్నప్పుడే వాళ్ళకి ఆ మార్గం చూస్తే ధ్రువుల్లా, ప్రహ్లాదుల్లా, భక్త సిరియాలు ఎవరిని తీసుకున్నా వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మైండ్ ఎలాగుంటుందంటే నిర్మలంగా ఉంటుంది, ఏ కల్మషం లేనటువంటి హృదయం వాళ్ళకు ఉంటుంది. కానీ చిన్నగా ఉన్నప్పుడు ఏదైతే మనం వాళ్ళు బోధ చేస్తామో అది నిరంతరంగా ఉంటుంది. మొట్టమొదలు తల్లిదండ్రులు దాని వృత్తి తీసుకెళ్ళి మీరు మార్కులు తెచ్చుకోండి అని కాదు, సంస్కారం నేర్పిస్తూ పోతే మన యొక్క భారతీయ సనాతన ధర్మము ఆ సంస్కారం నేర్పించారు. కాబట్టి మన భారతదేశం పైన ఎంతోమంది దండెత్తారు, ఎన్నో యుద్ధాలు చేశారు, ఎన్నో 100 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించారు. కానీ తల్లిదండ్రుల సంస్కారమే ఈరోజు మళ్ళీ మన దేశము, మన భారతీయ సంస్కృతి సంప్రదాయం ఇంకా నిలబడి ఉందంటే ఒక తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించినటువంటి సంస్కారమే. ఒక శివాజీ కానివ్వండి, ఒక వివేకానందులు కానివ్వండి, ఇలా ఎవరైనా తీసుకొని, సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎవరైనా ఈ దేశానికి ఎంతో సేవ చేసినటువంటి చరిత్ర మన భారతదేశంలో ఉంది. అందుకు మాతృమూర్తులకు ముఖ్యంగా తల్లి మొట్టమొదలు గురువు కాబట్టి మొట్టమొదలు మాతృమూర్తులు మాత్రమే సరిచేయాలి. ఎక్కడ మనము మన నెగటివ్ థింగ్స్ ఎక్కడ వస్తున్నాయి మనకంటే మనం చేసే వంట వండడంలో మనకు మొట్టమొదలు నెగటివ్ థింగ్స్ వస్తున్నాయి. మనం నిజానికి కూడా మీరు స్నానం చేసి భగవంతుని యొక్క ధ్యానంలో మీరు ఏదైతే వంట చేస్తారో ఆ తినేటటువంటి ఆహారం, వండినటువంటి ఆహారం అది ప్రసాదం కింద అవుతుంది. మీరు చూడండి, ఎక్కడైనా దేవాలయాలకు వెళ్ళండి, అక్కడ అన్నమే, అది అన్నమే. అక్కడ ఏమంటాం మనం? ప్రసాదం అని స్వీకరిస్తాం. అదే ఇంట్లో తింటున్నాం అనుకోండి, ఏమంటాం? అన్నము అంటాం. ఎందుకంటాం? మనం ఏదో విషయవాసనతో చేస్తాం.
ఎవరి చరిత్ర చెప్పుకుంటూ ఎవరు మాట్లాడుకుంటూ పక్కింటి వారిదో ఇంకో వారిదో ద్వేషంతో కూడినటువంటి ఏదైతే ఆహారం మనం చేస్తున్నామో అది అందులో నెగటివ్ థింగ్స్ ఉత్పన్నమవుతాయి. ఎక్కడి నుంచి? జపాన్ వాళ్ళు, ఇది సైన్సిస్ట్ జపాన్ వాళ్ళు మనకు బోధించారు. జపాన్ వాళ్ళు చెప్పినటువంటి విషయం, వాళ్ళు సైన్స్ శోధన చేసి వాళ్ళు చెప్పినటువంటి విషయం కూడా ఉంది. మన పూర్వీకులు, మన ఋషులు పూర్వమే ఈ విషయాన్ని మనకు కనిపెట్టి మనకు బోధించారు. ప్రతిరోజు కూడా నిద్రపోయావంటే నువ్వు స్నానం చేసే వంట చేయాలి. స్నానం చేసినంత వరకు వంట చేయదు కానీ పూర్వం చెప్పారు. కానీ ఈరోజు సైన్సు ఆధ్యాత్మికంగా చెప్పినామంటే దానికి మనం విశ్వసించట్లేదు. అక్కడ ఎక్కడైతే సైన్స్ను కూర్చి చెప్పామో, సైన్స్ను దానికి జమ చేసి చెప్పామో అప్పుడు దాన్ని నమ్మగలుగుతున్నాం ఈరోజు. కానీ పూర్వం మనకు చెప్పారు. అందుకని మాతృమూర్తులు పిల్లలకు దేశభక్తి, గురుభక్తి, దైవభక్తిని చెప్పాలి. నెక్స్ట్ ప్రతిరోజు స్నానం చేసి వంట వండాలి. భగవంతుని నామస్మరణ చేసుకుంటే వండినటువంటి వంట ఏదైతుందో మన ఇంట్లో ఎవరు తింటారు? అత్త, మామ, పిల్లలు, తాత వాళ్ళే తింటారు. అది తిన్నారనుకోండి, ఒక 6 నెలలు మీరు ఉపయోగించండి. 6 నెలలు మీరు చేశారనుకోండి, ఇంట్లో మార్పు వచ్చేస్తుంది. అది పిల్లలు తింటారు కాబట్టి ఆ పిల్లల్లో కూడా మార్పు వచ్చేస్తుంది. ఎందుకంటే మన స్థాయిని బట్టి మన బంగ్లాలు ఉన్నాయి, ధనం ఉంది, చాలా డబ్బు ఉంది, నేను గొప్పవాణ్ణి ఉన్నానంటే మన స్థానం పెరగదు. సంస్కారం బట్టే స్థానం పెరుగుతుంది. ఒక చిన్న దృష్టాంతం మీకు చెప్పి ముగిస్తాను. ఒక కుటుంబంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కుటుంబం మనం తీసుకుంటే దేవకి, వసుదేవుడు అని ఏమంటాం? మామూలు మానవులుగా అంటాం. అదే కుటుంబంలో పుట్టినటువంటి వారు కంసుని తీసుకున్నాం అనుకుంటే కంసుని రాక్షసునిగా అభివర్ణిస్తాం మనం. అదే కుటుంబంలో శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించాడు, ఆయనను భగవంతుడు అంటున్నాం. జన్మలు ఏమైనా తేడా ఉందా? ఒకటే కుటుంబము, ఒక్క కుటుంబంలో పుట్టినటువంటి వారికి ఒకరికి మానవులుగా చెప్పబడుతుంది, రెండవది రాక్షసునిగా చెప్పబడుతుంది, మూడవది దైవంగా దేవుడికి చెప్పబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దైవశక్తి ఎవరిలో ఉంటే వారికి దేవుడు అంటారు. మానవత్వం ఎవరుకుంటే వారికి మనుష్యుడు అని పిలుస్తారు. రాక్షసతత్వం ఎవరి దగ్గర ఉంటే వారిని రాక్షసుడు అని పిలుస్తారు. కానీ మన డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, నాకు హోదా ఉంది అనడం ద్వారా మన కీర్తి పెరగదు. మనలో ఉండేటువంటి భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలను బట్టే మనకు ఒక కీర్తి వస్తుంది. కాబట్టి వచ్చినటువంటి మాతృమూర్తులందరికీ కూడా మనం ఇంట్లో ఏదైతుందో నియమ నిబంధనలతోటి ఉండి మనము ఆచరించి పిల్లలకు బోధించి ముందుకు తీసుకెళ్తే మన భారతదేశం యొక్క గొప్ప చరిత్ర, దేశభక్తి వాళ్ళకు బోధిస్తే గొప్ప వాళ్ళు అవుతారని తెలియచేస్తూ ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడాను మరొకసారి ఇంపాక్ట్ తరపు నుంచి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ